ఇది పూర్తిగా ఏకపక్షంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలతో కానీ, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి కార్మిక సంఘాలతో కానీ, హైదరాబాద్ సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులతో కానీ చర్చించకుండా అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి 22 ఇండస్ట్రియల్ ఎస్టేట్లను ఏకపక్షంగా ప్రభుత్వము బయటికి పంపాలనుకోవడము చాలా దుందుడుకు విధానమని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఏదైనా ఇలాంటి పాలసీ తీసుకొచ్చే ముందు ఎక్స్పర్ట్స్ కమిటీతో అధ్యయనం చేయాల్సి ఉంటుంది. మన దురదృష్టమైందో కానీ తెలంగాణ వచ్చినప్పుడు 10 సంవత్సరాలు ఒక ఎక్స్పర్ట్ ఉండే ముఖ్యమంత్రి గారు. ఆయన అన్ని రకాలుగా నేనే తెలంగాణలో ఏకైక మేధావిని అనే విధంగా కేసీఆర్ వివరణ చేశాడు. ఏ రకంగా కాళేశ్వరం ప్రాజెక్టు ఈరోజు గుదిబండగా తయారైందో మనం చూస్తూ ఉన్నాం. మళ్ళీ ఈరోజు తెలంగాణలో మరొక మేధావి రేవంత్ రెడ్డి వచ్చారు. ఈరోజు రేవంత్ రెడ్డి ఏమంటాడు, ఈరోజు కేసీఆర్ ఒక్కడే కాదు మేధావి, తెలంగాణకు నేను కూడా మేధావిని అనే విధంగా ఈరోజు ఆయన కూడా నిర్ణయాలు తీసుకుంటున్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాము. బాధారగా ఏదో మునిగిపోయినట్టు ఈ పాలసీ తీసుకురావడం ఏదైతున్నదో ఇందులో పూర్తిగా భూ వ్యాపారానికి, రియల్ ఎస్టేట్ కంపెనీలకు, పారిశ్రామికవేత్తలకు చేయూతనిచ్చేటువంటి నిర్ణయం అని చెప్పి సందర్భంగా మనవేస్తా ఉన్నాను. వాళ్ళు కమిటీ వేశారు. ఆ కమిటీ సెక్రటరియట్లో కూర్చొని నివేదిక ఇచ్చింది. వారం రోజుల్లో నివేదిక ఇచ్చే విధంగా వాళ్ళు ఆదేశాలు ఇచ్చి మేము కమిటీ వేశామని చెప్పి కంటి తుడుపు చర్యగా రాష్ట్ర ప్రభుత్వము ఈ జీవో విషయంలో వివరించిందనే విషయాన్ని సందర్భంగా మనవేస్తున్నాను.